అండి. వెల్కమ్ టు ప్రణవీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈజీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. కర్రీ కోసం మనం 3 ఆనియన్స్ని కోసి పెట్టుకోవాలండి. అలానే 4 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు వేయాలండి. వాటిని ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఆ కళాయిలో వేయాలండి. వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఆ 4 ఎగ్స్ కూడా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే ఉంచుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక బౌల్లో సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ అంతాన్ని వేసి కలుపుతూ ఉండాలండి. వాటిని బాగా మగ్గే వరకు మనం సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి. దాంట్లో సరిపడా 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. స్పూన్స్ కారం వేసుకొని దాన్ని కొంచెం కలుపుతూ ఉండాలండి. అదంతా కూడా ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఆనియన్స్ని బాగా కలుపుతూ ఉండాలండి. అలాగనే దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసి సిమ్లోనే ఉంచుకోవాలండి. అది మొత్తం కూడా సిమ్లోనే ఉంచి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక ఆనియన్ తీసుకొని దాన్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలండి. ఆ డీప్ ఫ్రై చేసిన ఆనియన్ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి. దీంట్లోనే 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. అలాగనే 3 టమోటాస్ తీసుకోవాలండి. ఆ 3 టమోటాస్ని కూడా ఇదే జార్లో వేయాలండి. ఈ జార్లోనే వేసి దీని మొత్తాన్ని కూడా మిక్సీ వేయాలండి. ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ. అదే కళాయిలో బాగా ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ మొత్తాన్ని కూడా మిక్సీ వేసింది మొత్తం కూడా మసాలా అంతా కూడా ఈ కళాయిలో వేయాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఈ కళాయిలో వేసిన మసాలా మొత్తాన్ని కూడా కలుపుతూ ఉండాలండి. అదేవిధంగా అదే జార్లో 1 గ్లాస్ వాటర్ పోసి మిక్స్ చేసి అది మొత్తం కూడా ఈ మసాలా ఉన్న కళాయిలో వేయాలండి. ఈ మసాలా మొత్తము వాటరు అంతా కూడా కలిసేటట్టు కలపాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి. ఇది అడుగంటకుండా ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి. మసాలా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలండి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని 2 చీలికలుగా చేసి ఆ కళాయిలో వేసి మూత పెట్టి సిమ్లోనే ఉంచాలండి. కన్సిస్టెన్సీ ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ కూడా ఈ కళాయిలో వేసి కలపాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. అదేవిధంగా దీంట్లో 1 స్పూన్ గరం మసాలా వేయాలండి. ఆ గరం మసాలా వేసి దాన్ని కలుపుతూ ఉండాలండి. మసాలా అంతా ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. అంతేనండి. ఇలా ఆయిల్ పైకి తేలితే కూర అయిపోయినట్టేనండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి. సింపుల్గా కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మళ్ళీ వేరే కర్రీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి.